హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ టాపిక్స్ ఆల్రెడీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆల్రెడీ చూసాం కదా! నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ అండి. అంటే గుణకారము. ఇది సింబల్ వచ్చేసి క్రాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. 2 ఇంటూ 5 ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకున్నాం కదా! సో, దీనికి ఆన్సర్ ఎలా తీసుకోవాలంటే 2ని 5 టైమ్స్ ప్లస్ చేయాలి ఆర్ 5ని 2 టైమ్స్ ప్లస్ చేయాలి. మనం ఎలా తీసుకున్న ఆన్సర్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. సో, చూడండి 2ని 5 టైమ్స్ ప్లస్ చేసి తీసుకున్నాను. ఈక్వల్ టు 10 వస్తుంది. ఆర్ 5ని 2 టైమ్స్ ప్లస్ చేస్తే 10 వస్తుంది. సో, చూస్తున్నారు కదా! మనకి ఇలా చిన్న చిన్నవి కూడా చాలా ఈజీగా తెలుసుకోవాలంటే టేబుల్స్ అనేవి తెలియాలండి. మనం 2 టేబుల్ నుండి గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఒక 20 టేబుల్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఈరోజు టాపిక్ అదే టేబుల్స్ అనేది సెకండ్ టేబుల్ చెప్తానండి మీకు. మనకి టేబుల్స్ అనేవి వచ్చేస్తే మ్యాథ్స్ అనేది మన హ్యాండ్‌లోనే గ్రిప్ అయి ఉంటుంది. సో, చాలా ఈజీ. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా! సో, ఈ టేబుల్స్ అనేవి ఈజీగా నేర్చుకోండి. దాంతో మనం మ్యాథ్స్‌ని మన హ్యాండ్‌లో గ్రిప్‌గా పెట్టుకోవచ్చు. సో, లెట్స్ స్టార్ట్ ద సెకండ్ టేబుల్. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. 2 ఇంటూ 4 ఈక్వల్ టు 8. 2 ఇంటూ 5 ఈక్వల్ టు 10. 2 ఇంటూ 6 ఈక్వల్ టు 12. 2 ఇంటూ 7 ఈక్వల్ టు 14. 2 ఇంటూ 8 ఈక్వల్ టు 16. 2 ఇంటూ 9 ఈక్వల్ టు 18. 2 ఇంటూ 10 ఈక్వల్ టు 20. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఫస్ట్ మల్టిప్లికేషన్‌కి ఎగ్జాంపుల్ అనేది చెప్పాను కదా! సో, ఈ టేబుల్‌లో ఏదో ఒకటి తీసుకొని మీరు అది చేసి చూడండి. కరెక్ట్‌గా ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 11 ఈక్వల్ టు 22. 2 ఇంటూ 12 ఈక్వల్ టు 24. 2 ఇంటూ 13 ఈక్వల్ టు 26. 2 ఇంటూ 14 ఈక్వల్ టు 28. 2 ఇంటూ 15 ఈక్వల్ టు 30. 2 ఇంటూ 16 ఈక్వల్ టు 32. 2 ఇంటూ 17 ఈక్వల్ టు 34. 2 ఇంటూ 18 ఈక్వల్ టు 36. 2 ఇంటూ 19 ఈక్వల్ టు 38. 2 ఇంటూ 20 ఈక్వల్ టు 40. సో, ఇది 2 టేబుల్ అండి. 20s వరకు. మనం ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా గుర్తుండిపోతుంది కూడా. మెయిన్ మ్యాథ్స్ రాని వాళ్ళు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేసేయొచ్చండి. సో, నేను టేబుల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అయిపోయి పిల్లలకు కూడా ఈజీగా నేర్పించేయండి. సో, చూస్తున్నారు కదా! ఇందులోనే నేను ఒకటి తీసుకొని మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 2 ఇంటూ 7 ఈక్వల్ టు 14 అని ఉంది కదా! సో, ఆ 14 అనేది క్వెషన్ మార్క్‌గా తీసుకొని 7 ప్లస్ 7 ఈక్వల్ టు హౌ మచ్? నెక్స్ట్ 2 ప్లస్ 2 ప్లస్ 2 అలా 7 టైమ్స్ ప్లస్ చేస్తే ఈక్వల్స్ టు హౌ మచ్? అది ఇది ప్లస్ చేసి చూస్తే సేమ్ వస్తాయండి. మనం ఇలా కూడా ప్లస్ చేయొచ్చు. ఇది సింగిల్ డిజిట్స్‌లో ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. డబుల్ డిజిట్స్ అవి ఉంటే కొంచెం కష్టమవుతుందండి. అలాంటప్పుడే మనం ఈ టేబుల్స్ అనేవి యూజ్ చేస్తాము. ఈ చిన్న ట్రిక్స్ తెలియని వాళ్ళు చాలానే ఉంటారండి. తెలియకపోతే ట్రై చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.